కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు భక్తులు. ఉదయాన్నే పవిత్ర స్నానం చేసేందుకు గోదావరికి వెళ్లిన భక్తులకు నిరాశ ఎదురైంది. నదిలో నీళ్లు లేకపోగా రాళ్లు గుండ్లతో నిండి ఉండటంతో స్నానాలు చేసేందుకు ఇక్కట్లు పడ్డారు. కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. శివరాత్రికి పుణ్యస్నానం చేద్దామని ధర్మపురిలో బాగుంటుందని ఇక్కడ దాకా వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిరాశ ఎదురైంది. ఇక్కడ ముందు చూస్తే ఏం లేవు. పిల్లల్ని పట్టుకొని బండలలో ఇలా రావడానికి పడుతుర్రు కొంతమంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాట ఇరిసిరన్నారు కానీ ఇక్కడ దాకా రాలేదు. బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మాకు కూడా ఇప్పుడు బండలలో రావడానికి 2 సార్లు పడ్డాం. మొఖాలకు కూడా దెబ్బలు తాకినాయి. అందుకే కొంచెం ముందే జాగ్రత్త తీసుకొని ప్రభుత్వం కొద్దిగా చేస్తే బాగుండేదని మా ధర్మపురికి వచ్చాము. మాది ఇదే ఊరు ధర్మపురి. ఇక్కడ గోదావరిలో స్నానం చేయడానికనే వచ్చాము. కానీ గోదావరిలో వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. బ్రహ్మగుండంలో వాటర్ ఉన్నాయి. సత్యవతి ఎండిపోయినది కాబట్టి భక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు.